హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. నేను మీ పావని. ముందుగా నా ఛానల్ చూస్తున్న అందరికీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. నెక్స్ట్ రొటీన్ అనమాట. రొటీన్ అంటే క్లీనింగ్ చేస్తున్నాను, ఇల్లు క్లీనింగ్. ఇది వచ్చేసి కొంతమంది అయితే గ్యాస్ టాప్ కౌంటర్ అంటున్నారు ఈ మధ్య. అయితే గ్యాస్కు సంబంధించినటువంటి ఆ ప్లేస్ వాటికి మెస్సీగా ఉంది. అంటే నేను రొటీన్గా రోజు క్లీన్ చేస్తూనే ఉంటా, ఒక్కోసారి క్లీన్ చేయనప్పుడు మాత్రం 2 డేస్కి అన్నట్టుగా చేస్తా. కానీ శుభ్రం చేస్తున్నాను. ఇక్కడ శుభ్రం చేస్తున్నానంటే వాటర్లో కొంచెం సర్ఫ్ అండ్ ఏదన్నా లిక్విడ్ వాష్ అనమాట, అది ఈ 2 వేసేసి నేను ఇల్లు క్లీన్ చేస్తున్నా. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే నేను బాక్స్ అనేది ఆ రోజు ఇంట్లో ఏం లేవండి, ఆన్లైన్లో ఎగ్స్ తెప్పించాను అనమాట. వచ్చేసి ఫ్రీ రేంజ్ ఎగ్స్ అన్నారు. మేబీ నాకు తెలిసి నేను ఇది నాటు కోడిగుడ్లేమో అని అనుకుంటున్నాను. ఇది కాకపోతే మేడ్ ఇన్ ఇండియానే. మీకు తెలిస్తే ఇవి నాటు కోడిగుడ్లా కావా అన్నది కామెంట్ చేయండి. ఇంకా అయితే నేను ఇక్కడ ఇల్లు ఉడుస్తున్నానండి. అంటే మెయిడ్ ఇంకా రాలేదన్నమాట. మెయిడ్ రాకముందులే ఒకసారి మనం కొంచెం ఇల్లు నీట్గా పెట్టేసుకొని ఉంచామంటే వాళ్ళు ఇంకొంచెం నీట్గా చేస్తారండి. మనం ఇలానే పెట్టేసేసామంటే ఎక్కువ పాచి మళ్ళీ వాళ్ళు కూడా అంతే చేస్తారు, వీళ్ళకి ఎటు శుభ్రం లేదు కదా అన్నట్టుగా. అంటే ఇది మీరు ఎవరైనా కొత్తగా మెయిడ్స్ని అపాయింట్ చేసుకుంటున్న వాళ్ళు అయినా కానీ సరే, జస్ట్ కొంచెమన్నా ఊడవండి. ఊడిస్తే ఏంటంటే మీకు అలా శుభ్రంగా ఉంటుంది. వాళ్ళు ఎన్నెన్నో వెళ్ళి చేసేసి ఎప్పుడెప్పుడుకో వస్తారనమాట. సో అందుకని కొంచెం ఒకసారి చేసుకొని అక్కడ పెట్టుకుంటే మనకి శుభ్రంగా ఉన్నట్టుంటుంది. వాళ్ళు వచ్చేసి వీళ్ళు కొంచెం నీట్గా ఉంచుకున్నారు కాబట్టి మనం ఇంకా నీట్గా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చక్కగా పనిచేస్తారనమాట. ఇక్కడ మిక్సర్ కనిపిస్తుంది కదండి, ఆ మిక్సర్ని కూడా నేను ఇప్పుడు శుభ్రంగా వెట్ క్లాత్తో తూచేసేయాలండి. ఆ పిండి మరకలు అవి ఉన్నాయి కదా, చేస్తా. ఇప్పుడు ఊడుస్తున్నాను కదా, ఈ ఊడ్చిన వెంటనే నేను చేసే పని ఏంటంటే ఆ మిక్సర్ని కడగడమే. అయ్యేయో, మిక్సర్ని కడగడం అంటే నీళ్ళు పోసి కడగనండి బాబు. మిక్సర్ని జస్ట్ వెట్ క్లాత్తో తుడుస్తానండి బాబు. అదే నాకు ఈ మధ్య ఏంటంటే ఎవరైనా అలవాటైన పేర్లు, ఎక్కువగా చేస్తున్న పనులు అవే రొటేటెడ్గా వస్తున్నాయి. అంటే ఆలోచించకుండా మాట్లాడేసినప్పుడు. ఇప్పుడైతే నేను క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇది నేను క్లీనింగ్ చేసి ఇప్పుడు మా మేడ్ కూడా అంది, నేనండి అసలుకి మిక్సీ కొన్నానే కానీ ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదండి అని. ఇది చూసారా అసలు నా ఫేస్ ఎట్లా ఉందంటే, ఆ ఎండ దంచి కొట్టిందండి. ఆ రోజు చెమటలు కారిపోతున్నాయి చూడండి మీరు. మా ఇంటి దగ్గర ఆగస్టు 15 డెకరేషన్ చేశారు, మీరు చూసేయండి. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినందుకు దానికోసం ముఖం తెలియని వాళ్ళు, గుర్తింపు కోరుకునే వాళ్ళు బాధితులను బాగుండాలని చెప్పి త్యాగం చేశారు. వాళ్ళందరూ స్ఫూర్తి ఈ రోజున జనసేన పార్టీ గారు. నా గురించి తెలవని వాళ్ళు ఫస్ట్ అనుకునేది నేను అసలుకి ఏం పని చేయనేమో, అంతా మేడ్ ఉంది అనుకుంటారు. కానీ చూడండి, నేను మొత్తం బయటంతా కడిగేసేసి అనమాట మేడ్కి వాటర్ పోస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నానమాట. తను కడిగేసింది. ఇంకైతే మా బాబు స్నానం చేసి వచ్చాడు. ఇప్పటికే టిఫిన్ తినేసరికి చాలా టైం అయితే అయ్యింది. బట్టలండి ఇదిగోండి, ఇంకా టిఫిన్ సెక్షన్కి వెళ్ళాను అనమాట. గబా ఇక ప్యాన్ మీద అట్టేసేసేసి మా బాబుకి ఇచ్చేసేసి నేను కూడా తినేసేయాలి. ఇప్పుడు చాలా టైం అయిందిలే, ఎందుకులేండి టిఫిన్ తినేసరికి అయిన టైం గురించి చెప్తే నన్ను మెట్టించుకొని కొడతారు. ఎందుకమ్మా అంటే శుభ్రానికి పోయి మేము టిఫిన్లు తినేసరికి ఫస్ట్ శుభ్రం అండి. నాకు అదేం పిచ్చో అర్థం కావట్లేదు కానీ ఫస్ట్ శుభ్రం గురించి ఎత్తుకుంటానండి పని. ఆ తర్వాత ఇంకా ఫుడ్ అనేది ఎంతో లేట్గా చేస్తా, కానీ వెయిట్ అయినా రెడ్యూస్ అవ్వట్లేదు అనమాట. ఇదిగోండి, ఇంకా అయితే పెనం మీద నుంచి తీస్తున్నాను అనమాట. తీసేసి మా అబ్బాయికి
వేస్తున్నా. ఏముందండి, నిన్న ఉన్న పల్లీల చట్నీ ఉంది, ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టా తినే ముందల, ఒక గంటన్నర ముందల. ఇంకా ఆయన గారికి ఎక్కలేదన్నమాట, ఫ్రెష్ పచ్చడి ఏదన్నా చెయ్యాలి. ఇలా చిటికేస్తే అయిపోయే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇదిగో ఇంకా తర్వాత మా అబ్బాయిని చదివించడం మొదలుపెట్టా. ఈవినింగ్ టిఫిన్లోకి పన్నీర్ బటర్ మసాలా అండ్ చపాతీ చేద్దాము. చాక్ కూడా అయితే బాగా కడిగి శుభ్రం చేసేసానండి, అంటే క్లీన్ చేశాను. దీనికోసం నేను 2 పన్నీర్స్ తీసుకున్నాను అండ్ దీంట్లో మష్రూమ్ హాఫే వేస్తాను. పన్నీర్ తీసుకున్నాను కదండి, ఎందుకంటే పన్నీర్ కూరని చేస్తున్నానంటే వేరే కూరలు అంటే టిఫిన్స్ అనమాట. సాయంత్రము ఇడ్లీ అవుతుంది, అట్టు అవుతుంది, పెసరట్టు అవుతుంది. ఇంకా నాకు రవ్వట్టు రాదండి, అది నేర్చుకోవాలనుకుంటున్నాను. రవ్వట్టు రాదు కదా అని ఆ ప్లేస్లో ఇంకా ఈ స్పెషల్ ఏదన్నా చేసి పెడదాంలే, ఆ ఖాళీని భర్తీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే నేను పన్నీర్ని కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనమే ఇంట్లో చేసుకోవచ్చండి. నేను వీలైతే నేర్చుకొని మీకు చూపిస్తానండి పన్నీర్ మేకింగ్ ఏంటనేది. ఇంకా తర్వాత నేను కట్ చేస్తూ ఉన్నాను అనమాట. వీటిని మనం ఇలా కొంచెం పచ్చిగా వేసుకునే కన్నా కొంచెం మీరు ఆ కూరలో వేసుకునేటప్పుడు ముక్కలు కోసిన దాన్ని కొంచెం నెయ్యి, నూనె 2 కలిపి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేయండి పన్నీర్ని. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా పన్నీర్ కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మష్రూమ్స్ తోలు వలుస్తున్నానండి. ఇట్లా ఒలుచుకోవాలి. ఇది నేను ఆన్లైన్లోనే తెప్పించానండి. ఇవి మహారాష్ట్ర నుంచి ట్రావెల్ చేసి వచ్చినాయి అంట. మన ఏపీలో అయితే నేను ఎట్టాకుట్ట నమ్మేదాన్ని క్లీనింగ్ గురించి, వాళ్ళు అసలు చేయరు కదా. అందుకనే నేను ఇట్లా ఒలిచేసేసి శుభ్రంగా కడిగి కట్ చేస్తానండి. కడిగింది కూడా ఏం చూపిస్తామండి, ఇదిగో నేను చెప్పాను కదా ఇందాక, పన్నీర్లో ఉప్పు, పసుపు, ధనియాల పొడి అని అదే వేసేసి నేను కొంచెం ఫ్రై చేస్తున్నా. ఏమ్మా మామూలుగా ఉట్టి పన్నీర్ వేస్తే బాగోదా అంటే నిజంగా బాగోదండి, కొంచెం కచ్చకచ్చగా తగులుతున్నట్టు ఏదో కొంచెం ఉంటుందండి. అలానే నేను మష్రూమ్స్ని కూడా వేయించేసేసానండి. ఈ వేయించకపోతే ఏమైందంటే వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి మష్రూమ్లో, అందుకని టేస్ట్ రాదనమాట. కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకొని వేయించుకోండి. ఇదిగో దీంట్లోకి నేను ఆల్రెడీ ఈ రెసిపీ అనేది నేను ఒక ఛానల్లో అప్లోడ్ చేసేసానండి, ఈ ఛానల్లోనే అప్లోడ్ చేసేసాను. ఇంక తర్వాత ఆ టపాకాయలు ఇంటి దగ్గర ఎవరితో పెళ్ళైతే వాళ్ళు పేల్చుకుంటూ వెళ్తుంటే చూశానండి. వీడియో తీద్దామంటే కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి వాళ్ళు టపాసులు పేల్చలేదన్నమాట. ఇంకైతే నేను చెప్తున్నాను ఏంటంటే, నాకు ఏంద్రా దేవుడా ఇన్ని పనులు ఉంటున్నాయి, రెస్ట్లెస్ లేని జీవితం అయిపోయిందని చెప్తున్నా అండి. చపాతీ చూసారా ఎట్లా వచ్చిందో, నేను చేసాక ఏ పని అయినా సరే నా చేతులు వంగాల్సిందేనండి. ఇదిగోండి చపాతీ మస్తుగా కాలిందా, అది చపాతీలు పొంగినాయండి బాబు. ఇదిగోండి కర్రీ పూర్తయిన తర్వాత మీకు చూపించలేదని చెప్పేసేసి నేను ఇలా ఒక ముక్కను తీసుకొని చపాతీతో నంచుకొని తింటుంటే ఆహా స్వర్గం అండి బాబు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇదిగోండి ఇంకుంటానండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎన్నిసార్లు అడుగుచ్చుకోమాకండి. రోజు వీడియో పెడుతున్నాను తప్పితే ఆ కష్టానికి ఒక లైక్ లేదు, షేరు లేదు, ఒక సబ్స్క్రైబు లేదండి. అదే కదా నా బాధ. ఇదిగోండి మా అబ్బాయిని డాన్స్ చేస్తాను వీడియో తీయని అడిగానండి. ఉంటాను మరి.